డేవిడ్ వాజ్ ఎ వెరీ బిజీ మ్యాన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజం చెప్తున్నాను, నేను కూడా చెప్తున్నాను, మన శరీరం విషయంలో భక్తి జీవితంలో మనము కానీ బిజీగా ఉండకపోతే చాలా బిజీగా సాతానుడు మనకి లేకుండా బిజీగా వాడేసి నాశనం చేసేస్తాడు. ఇదే నువ్వు బిజీగా ఉండి నీ ఒంటిని సామర్థ్యానికి గురి చేసుకోకుండా దావీదులాగా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి జాములు నువ్వు నిజంగా ఉండగలిగితే చరిత్ర సృష్టిస్తాం, మనం చరిత్ర రాస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిజీగా ఉండండి, చరిత్రను తిరిగి రాయండి. బిజీగా ఉండండి. నీవు దేవునితో అలాగే దేవుడు నీకు అప్పగించిన పనులతో బిజీ అయిపో, అంతే. బిజీ అయిపో, సింపుల్ సూత్రం. నీకు నీ దేవునితో, అలాగే దేవుడు నీకు అప్పగించిన పనులతో. అది ఉద్యోగం అవ్వచ్చు, కొట్టు అవ్వచ్చు, బడ్డీ అవ్వచ్చు, షాప్ అవ్వచ్చు, ఏదో నువ్వు కాలువ తీసుకునేటువంటి ఉద్యోగం కూడా అవ్వచ్చు. దేవుడు నీకు అప్పగించిన పనిలో నువ్వు బిజీ కాకపోతే ఖచ్చితంగా ఇంకొక దగ్గర బిజీగా నలిగిపోతావు. అదేంటో తెలుసా? దుర్మార్గము, వ్యభిచారము, వేశ్యాత్వము, స్వామర్థనము, ఇక ఎన్నైనా చెప్పుకో. సాతానుడు ఒకటి ఇస్తాడా, రెండు ఇస్తాడా? దావీదు ఎందుకు గొప్పవాడే అంటే ఒకటే కారణం అండి, ఖాళీ ఉండకుండా ప్రార్థన చేశాడండి. దావీదుకు తీరిక లేదు.